హాయ్ అండి. నేను మీ సంధ్య. అవునండి. ఇదొక్కటే ఉంటే చాలు కట్ వర్క్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ అయితే క్యాన్వాస్ పేపర్ తీసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ తీసుకొని బ్యాక్ నెక్ ఎంత వరకు ఉందో ఫస్ట్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం ఏదైతే షేపర్ తీసుకున్నాం కదా! ఈ షేపర్ నేనైతే చిన్న పిల్లలు ఆడుకునే టాయ్ అండి అది. రౌండ్ షేపర్ ఏదైనా తీసుకోవచ్చు. తీసుకుంటే కట్ వర్క్ అనేది నీట్‌గా వస్తది. నేనైతే షేప్ ఇచ్చేసుకున్నాను. క్యాన్వాస్ పేపర్ మీద డ్రా చేసిన తర్వాత అది కట్ చేసేయాలండి. కట్ చేసిన తర్వాత ఒక వేస్ట్ క్లాత్ ఉంటది కదా! ఒక వేస్ట్ క్లాత్ అనేది తీసుకొని క్యాన్వాస్ పేపర్ పెట్టి స్టిచ్ చేసేయాలండి. బ్లౌజు రైట్ సైడ్ ఉంటది కదండీ! ఆ రైట్ సైడే క్యాన్వాస్ పేపర్ వేసి స్టిచ్చింగ్ అనైతే చేయాలి. వీడియోలో చూపిస్తాను చూడండి. చూపిస్తున్నాను కదండీ! రైట్ సైడే మనం ఏదైతే క్యాన్వాస్ పేపర్‌తో రెడీ చేసుకున్నామో దాన్నయితే రైట్ సైడ్ వేసి స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసిన తర్వాత నీట్‌గా టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. ఎందుకంటే బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ రావాలంటే ఖచ్చితంగా టక్స్ ఇచ్చుకోవాలి. పర్ఫెక్ట్‌గా కట్ వర్క్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా టక్స్ ఇచ్చుకోండి. అంతేనండి. చాలా ఈజీ అండ్ సింపుల్ కదా! మన వీడియో గనక ఫస్ట్ టైమ్ చూస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.